హాయ్ నమస్తే, నేను తూర్పు శ్రీనివాస్. ఈరోజు సిద్ధాసన శివుని గురించి అయితే చెప్పబోతున్నాను. అనంతపురం జిల్లాలోని అమరాపురం మండలంలోని ఈ పుణ్యక్షేత్రం అయితే ఉంది. సిద్ధాసన శివుడు అంటే హేమావతి సిద్ధేశ్వర ఆలయం కూడా అంటారు. ఈ చరిత్రక నేపథ్యం ఏంటంటే, జిల్లా కేంద్రమైన అనంతపురానికి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో మనకు ఈ హేమావతి సిద్ధేశ్వరం ఆలయం అయితే ఉంది. నోలంబ రాజులు 7వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన ఆలయము. ఈ స్వామికి నోలంబేశ్వరుడు అని కూడా అంటారు. తర్వాత ఈ సిద్ధేశ్వరునికి మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. హెంజప్ప, హెంజేశ్వర, హెంజేరు సిద్ధ అని కూడా పిలుస్తారు. అయితే సాధారణంగా ఈ శివుడు అంటే మనకు గుర్తుకొచ్చేది లింగాకారము. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఈ హరుడు విగ్రహ రూపంలో కొలువై ఈ క్షేత్రము హేమావతి సిద్ధేశ్వర ఆలయంగా పేరుగాంచింది. ఈ స్వామివారు మనకు ఈ స్వామివారైతే ఈ నోలంబార రాజవంశస్థుల కులదైవం కూడా అని ఈ చారిత్రక ఆధారాలు అయితే చెప్తున్నాయి. తర్వాత చిత్రశేఖరుడు, సోమశేఖరుడు అనే రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని ఈ చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. తమకు సంతానం కలిగితే ఈ విగ్రహ రూపాన శివాలయం అయితే నిర్మిస్తామని మొక్కుకున్నారంట. అనంతకాలంలో వారి కోరిక నెరవేరడంతో సుందరమైన ఆలయాన్ని అయితే నిర్మించారని శాసనాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో మరో 4 శివలింగాలు కూడా ప్రతిష్ఠించారు. ఒకటి దొడ్డేశ్వరం ఆలయము, ఒకటి రెండవది విరూపాక్షేశ్వరం, తర్వాత మూడవది మల్లేశ్వరం, తర్వాత 4వది సోమేశ్వరం లింగాలు అయితే వీటిలో 3 అయితే ఈ ప్రాంగణంలో ఉన్నాయి. ఇంకొక ఆలయం అయితే ఊళ్ళో అయితే నిర్మించారని ఈ చరిత్రక ఆధారాలను బట్టి ఈ స్టోరీ అయితే తెలుస్తుంది మనకు.